స్టార్టింగ్లో మేము ఒక చిన్న ఈవెంట్లా చేద్దాం అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేశారు. ఎందుకు కాదనాలి, ఒక చిన్న ఈవెంట్లా కండక్ట్ చేస్తున్నాం అంటే అందరూ ఎంకరేజ్ చేశారు ప్రతి ఒక్కరు. ఎప్పుడైతే ఛానల్కి వెళ్ళి ఎపిసోడ్స్లా చేస్తున్నాం అన్నామో మా దగ్గరే అవకాశాలు అడిగేవాళ్ళు, మా దగ్గర పనిచేసేవాళ్ళు, వీళ్ళకి మేము ప్రొడక్షన్ హౌస్ ఇవ్వడం ఏంటి, వీళ్ళు ప్రొడ్యూసర్స్ అవ్వడం ఏంటి అన్న థాట్ అయితే చాలామందిలో వచ్చింది. వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఏం కొత్త వాళ్ళకి అవకాశం వస్తే కుదరదా? ఇప్పుడు నేనున్నా నిన్నేళ్ళు చేస్తున్నాను, కొత్త అమ్మాయిలు ఎంతోమందిని తీసుకొస్తున్నారు, అరే నువ్వు చేయకూడదు అని చెప్పేసి ఎవరు నన్ను అంటానా? ఫస్ట్ నేను నా లైఫ్ లాంగ్ నేను చనిపోవడం కూడా మేకప్తోనే చనిపోవాలని చెప్పేసి కోరుకుంటా. జనరల్గా ఒక ఇద్దరు ముగ్గురిని ఒక డైలీ స్టైల్లో పెట్టుకుంటే ఆ నలుగురి డేట్స్ కాంబినేషన్ దొరకడమే చాలా కష్టం. అవును. బట్ ఒక 65 మంది సెలబ్రిటీస్, ఫీమేల్ సెలబ్రిటీస్ ని జనరల్గా టీవీ ఆర్టిస్ట్లకి ఏంటంటే ఈ రోజుకి ఆ రోజే పేమెంట్, సో డైలీ వేజెస్ ఉంటాయి కాబట్టి డేట్స్ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటూ ఉంటారు. అందరిది కలిపి ఒక డేట్ దొరకడం అనేది చాలా కష్టం. సో ఇంతమందిని ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ ఒక 5 రోజులు కంటిన్యూస్ గా బ్లాక్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. చాలా పెద్ద టాస్క్. మన టీవీ ఇండస్ట్రీలో శ్రీవాణి తప్ప ఎవరు చేయలేరు ఇంత పెద్ద టాస్క్ అని టాక్ వచ్చింది. అవునా? నిజంగా వచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. నా కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటాను నేను. బట్ ఈ విషయం నిజం. సో ఈ విషయంలో కూడా చెప్పాలంటే మరి ఎలా జరిగింది, ఇది మిరాకిల్ అని అనాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు నమ్ముతారు, ఒక 2 months ముందు 3 months ముందు బ్లాక్ చేసిన డేట్స్ కావవి. అవును, జస్ట్ ఒక నాది 16 నుంచి 20th వరకు నా షెడ్యూల్ డేట్స్, ఫస్ట్ నుంచి మొదలుపెట్టే డేట్స్ కావాలని. సో వితిన్ 15 days నాకు ఎట్టేస్ట్ వచ్చి 5 days ప్రజెంట్ రన్నింగ్ సీరియల్స్లో ఉన్న బిజీ ఆర్టిస్టులు నాకు ఇచ్చారు. దానికి నేను నిజంగా వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ చెప్తాను. మరి వాళ్ళు నన్ను మంచి ఫ్రెండ్ లాగే చూసారో, లేదా నాకు ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలని చూసారో, లేదంటే కబడ్డీ ఇంట్రెస్ట్తోనే వచ్చారో, ఏంటా చూద్దామనే వచ్చారో, దేనికి వచ్చారో తెలియదు, కానీ మీ అందరూ కూడా ఆ 5 days అందరూ ఇచ్చారండి. అందరూ ప్రతి ఒక్కరి పేరుతో సహా లిస్ట్ తీసి చెప్తాను. అందరూ ప్రజెంట్ రన్నింగ్ ఉన్న సీరియల్ ఆర్టిస్ట్లే, ఈవెన్ ప్రజెంట్ బిజీగా ఉన్న యాంకర్లే. సో వాళ్ళందరూ కూడా అటెస్ట్ చేయడం నిజంగా ఇట్స్ మిరాకిల్ అని అనాలి. సో అందరు రావడం, అంత కోఆపరేట్ చేయడం, చక్కగా పార్టిసిపేట్ చేయడం, ఎవరికాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఎన్ని దెబ్బలు, ఎన్ని గొడవలు, ఎన్ని ఏడుపులు జరిగాయో అనేది మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. సో ఎవ్రీథింగ్. కానీ అందరూ ఆ టైంలో తిట్టుకున్నా, గొడవలు పడ్డా, ఏం చేసినా, కానీ దాని తర్వాత ఎంతోమంది ఎన్నో రకాలుగా ఫీల్ అయ్యారు. సో ఈ షెడ్యూల్ అయ్యి కూడా మాకు 1.5 months అవుతుంది. ఈ 1.5 months కూడా అందరూ ఇదే టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నాం, ఇంకా మళ్ళీ ఎప్పుడు అని. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి జనరల్గా ప్రొడ్యూసర్ అంటే చాలా కష్టాలు ఉంటాయి. మీకు ఛానల్కి కూడా గొడవలు వచ్చాయని, మీకు డైరెక్టర్కి కూడా గొడవలు వచ్చాయని విన్నాను, ఎంతవరకు నిజం? అంటే ఈ విషయం మరి ఎంతవరకు చెప్పొచ్చు చెప్పకూడదు అనేది అయితే నాకు తెలీదు. స్టార్టింగ్లో మేము ఒక చిన్న ఈవెంట్లా చేద్దాం అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేశారు. ఎందుకు కాదనాలి, ఒక చిన్న ఈవెంట్లా కండక్ట్ చేస్తున్నాం అంటే అందరూ ఎంకరేజ్ చేశారు ప్రతి ఒక్కరు. ఎప్పుడైతే ఛానల్కి వెళ్ళి ఎపిసోడ్స్లా చేస్తున్నాం అన్నామో శ్రీవాణి విక్రమ్కి ఏంటి ప్రొడక్షన్ హౌస్ ఇచ్చేది, మా దగ్గరే అవకాశాలు అడిగేవాళ్ళు, మా దగ్గర పనిచేసేవాళ్ళు, వీళ్ళకి మేము ప్రొడక్షన్ హౌస్ ఇవ్వడం ఏంటి, వీళ్ళు ప్రొడ్యూసర్స్ అవ్వడం ఏంటి అన్న థాట్ అయితే చాలామందిలో వచ్చింది. వాళ్ళ పేర్లు నేను చెప్పను. కొంతమంది కూడా అన్నారు, అరే మన బొకేనే మనకు సరిపోవట్లేదు, మిగతా వాళ్ళని కొత్త వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి యాడ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్గా. ఓకే. సో ఇక్కడ మాకు ప్రొడ్యూసర్ అవ్వాలనో ఇది అవ్వాలనో అదేం లేదండి టార్గెట్. మాకు వచ్చిన కాన్సెప్ట్ ఇది మా కాన్సెప్ట్ అని మేము ప్రూవ్ చేసుకోవాలి, మేమంటూ చేసామని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలన్న పంతంతో మేము చేసాం. సో కొన్ని చీటింగ్స్ అయితే చాలా జరిగాయి. సో ఫైనల్గా అయితే సక్సెస్ అయ్యాం. ఈవెన్ మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా మేము చేస్తున్నాం కదా, మా బ్యానర్ వేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మాట్లాడారు చాలామంది. సో వద్దు, ఇప్పుడు మేము చేసుకోలేము, మా దగ్గర అంత సత్తా లేదు, మా వల్ల అవ్వట్లేదు అంటే నేను ఇంకొక ఆప్షన్కి వెళ్తాను, నేను చేసుకోగలను. అలాంటప్పుడు మీరు నన్ను ఎంకరేజ్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు పద్దాక డిస్కరేజ్ చేస్తున్నారు, మీరేంటి చేసేది, ఏం కొత్త వాళ్ళకి అవకాశం వస్తే కుదరదా? ఇప్పుడు నేనున్నా నిన్నేళ్ళు చేస్తున్నాను, కొత్త అమ్మాయిలు ఎంతోమందిని తీసుకొస్తున్నారు, అరే నువ్వు చేయకూడదు అని చెప్పేసి ఎవరు నన్ను అంటానా? ఎవరికి వాళ్ళకి డేస్ మారుతూ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ అంటూ వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అనేది కూడా యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేసేవాడే ఇక్కడ ఉంటాడనేది నేను అంటాను. లేదు ఎప్పుడు నేను టాప్లోనే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు రావద్దు, వాళ్ళని తొక్కి పారేస్తాను అనేవాడు ఎప్పుడు నాశనం అయిపోతాడు. సో ఇలాంటివి అయితే చాలా ఫేస్ చేశాను. ఇంకా వాళ్ళ పేర్లు కూడా చెప్పొద్దు, చాలా ఇబ్బంది అయితే పెట్టారు డెఫినెట్గా. ఒక 2.5 months నరకం అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి, ఇంత నరకం. మెయిన్ ఏంటంటే చాలామంది ఆర్టిస్టుల డేట్లు దొరకడం కష్టం, సీరియల్లోనే మాకు కుదరట్లేదు, ఇంతమందిని ఎలా తీసుకొచ్చి చేస్తారు అనేది చాలా ఈజీ టాస్క్. కానీ అందరూ చాలా కష్టం అనుకున్నారు. కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ మన బ్యానర్ బయటికి రావాలన్నంత కష్టం ఇంకొకటి లేదు. వీళ్ళందరూ ఆర్టిస్టులు సరదాగా కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. కానీ బ్లేమ్ మాత్రం ఆర్టిస్టులను చేస్తారు. ఆర్టిస్టులు డేట్లు ఇవ్వట్లేదు, ఆర్టిస్టులు కోఆపరేట్ చేయట్లేదు. కానీ ఇదంతా ఏం లేదండి, ప్రొడక్షన్ హౌసే ప్రాబ్లం. సో మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే అసలు ఈ ఆర్టిస్టులు అనే వాళ్ళు ఎప్పుడూ ట్రబుల్ చేయరు. అలాంటి మీరు డే అండ్ నైట్ షూట్స్ చేస్తూ ఉంటారు,
9 to 9 కాల్ షీట్ అంటారు. మార్నింగ్ 9 o'clock ఇక్కడ మేకప్తో ఉండాలంటే పొద్దున్న 6 గంటలకు లేచి 7 గంటలకు బయలుదేరి వచ్చి 1 గంట మేకప్ పడుతుంది. సో పొద్దున్న 6 గంటల నుంచి ఇక్కడ మీరు 9 స్పేర్ టైం 9:30 అంటారు. 9:30 వరకు చేయించుకొని ఇంటికి వెళ్ళి మేకప్ తీసి పడుకునే వరకు 12 అయిపోతుంది. సో డైలీ సీరియల్ ఆర్టిస్టుల కష్టాలు ఇలా ఉంటాయి. మేబీ నన్ను చూసి కులిపోయే వాళ్ళు, ఈవిడేం చేసేది అనుకునే వాళ్ళు నా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తారేమో. మేబీ నేను నచ్చని వాళ్ళు. మీరు అన్నారు నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడతాను, స్ట్రైట్ ఫార్వర్డ్ అని. చాలా ఆరోగెంట్ అని కూడా అన్నారు. నచ్చింది నచ్చినట్టుగా మాట్లాడతానండి. తప్పుగా మాట్లాడితే నేను ఎవరిని సపోర్ట్ చేయను. అది వాళ్ళకి నచ్చదు. పక్కనోడి మీద కుళ్ళు జోకులు వేయడం, కొత్త వాళ్ళు రాగానే వాళ్ళని డిస్కరేజ్ చేయడం, ఇలాంటివి కొంతమంది చేస్తుంటారు. ఏంటి అలా అంటున్నారు అని చెప్పేసి నేను అనేస్తాను. అది వాళ్ళకి నచ్చదు. నా పక్కన ఒక జూనియర్ ఆర్టిస్ట్ వచ్చాను, జూనియర్ ఆర్టిస్ట్ నా పక్కన కూర్చోబెట్టి మాట్లాడుకుంటాను నేను. అవి కొంతమందికి నచ్చవు. ఏంటి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్నావు, వాళ్ళ దగ్గర కూర్చొని ఎందుకు తింటున్నావు, ఇలాంటివన్నీ ఉంటాయి. నేను అలాంటివి ఏమీ పట్టించుకోను. మనిషి నచ్చారా మాట్లాడతాను, నచ్చలేదు వాళ్ళు నా దగ్గర యాటిట్యూడ్ చూపించారంటే నేను డెఫినెట్గా చూపిస్తాను. వాళ్ళు ఎవరన్నా కానీ ఎంత తోపన్నా కానీ నాకు సంబంధం లేదు. నాతో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో వాళ్ళతో నా బిహేవియర్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది ఇంకా తెలుగు అమ్మాయిలు మన టీవీ ఫీల్డ్కి వస్తే బాగుంటుంది అని అందరం అనుకుంటున్నాం. డెఫినెట్గా మేబీ వస్తే చాలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారేమో. మన వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు పర్ఫెక్ట్గా ఆడిషన్స్ చేయండి. ప్రతి ఊర్లలో ఆడిషన్స్ తీసుకొచ్చి పెట్టండి. అందులో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయండి. అరే ఎందుకు నచ్చట్లేదు మీకు, పక్కన రాష్ట్రం వాళ్ళు నచ్చుతున్నారు, మన వాళ్ళు ఎందుకు నచ్చట్లేదు, ఏం కారణం వల్ల ఓన్లీ పక్క రాష్ట్రం వాళ్ళే కావాలని చెప్పేసి కూర్చున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మరి అదేమన్నా లింకప్ అయి ఉన్నాయా ఛానల్స్ పక్క రాష్ట్రం వాళ్ళతో అనేది నాకు తెలియట్లేదు. టెలికాస్ట్ అయ్యేదంతా ఇక్కడ తెలుగులో, చూసేవాళ్ళంతా తెలుగు వాళ్ళు, మరి ఆర్టిస్టులు మాత్రం అక్కడ నుంచి ఎందుకు అలా అనుకుంటే నువ్వు యూట్యూబ్లో చూస్తే, యూట్యూబ్లో ఇప్పుడు యూత్ అంతా యూట్యూబ్నే ఫాలో అవుతుంది. సీరియల్స్ కూడా యూట్యూబ్లో వ్యూవర్స్ అవును నార్మల్ దీనికంటే. అలాగే యూట్యూబ్లో చూస్తే తెలుగు అమ్మాయిలే ఉంటారు. నువ్వు ఈ వెబ్ సిరీస్ చూసినా. అవును, మరి సీరియల్స్లో ఎందుకు ఉండట్లేదు? సీరియల్స్ అంటే మేబీ భయపడుతున్నారేమో, సీరియల్స్కి రావాలా, సీరియల్స్లో ఎలా ఉంటుందో, అమ్మాయిల్ని ఎలా చూసుకుంటారో, వాళ్ళకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయేమో. సో యాజ్ తెలుగు గర్ల్గా నువ్వు తెలుగు ఇండస్ట్రీని ఎలా ఫీల్ అయ్యావు, నీకేమైనా ఇబ్బందులు కలిగాయి? నేను ఒకటి చెప్తానండి, మనల్ని బట్టి ఏదైనా ఉంటుంది. సో ఇది ఈ ఫీల్డా, ఈ గ్లామరస్ ఫీల్డా, లేదా ఇంకో కంపెనీయా, వేరే ఇంకో బిజినెస్ అనేది కాదు. ఎక్కడైనా మన ప్రవర్తనని బట్టి పక్కనోడి ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఎవ్వరు ఏం భయపడద్దు. నాకు తెలిసి ఎవరు కూడా భయపడరు. మీరు కరెక్ట్గా ఆడిషన్స్ చేస్తే ఎంతోమంది కాలేజ్ ప్రోగ్రామ్స్కి, ఎన్నో షోస్కి వెళ్తూ ఉంటే ఎంతో ధైర్యంగా మన తెలుగు గర్ల్స్ వచ్చి యాంకరింగ్ చేయడం, టక మాట్లాడడం, భలే పర్ఫార్మెన్స్ చేయడం, వాళ్ళ డ్రామాస్ యూట్యూబ్లో ఎన్నో చూస్తూ ఉండొచ్చు మీరు. మరి వాళ్ళని సెలెక్ట్ చేయకుండా పక్క రాష్ట్రంకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఎందుకు రావడం? మన వాళ్ళు వద్దు బాబోయ్ నేను చెయ్యను అంటే కదా మీరు వెళ్ళండి. ఫస్ట్ మీరు ఏదైనా సీరియల్ స్టార్ట్ చేస్తున్నారంటే ఆడిషన్స్ ఇక్కడ కూడా పెట్టండి. ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు చేయట్లేదు? నాకు ఇది నిజంగా చాలా ఏమంటారు, ఎప్పటి నుండో అడగాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా. ఫస్ట్ మన దగ్గర ఆడిషన్స్ పెట్టి మన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఇంకా చేయలేరు, మన వాళ్ళు వేస్ట్ చెత్త అన్నప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళండి. అప్పుడు ఎందుకు పక్కన వాళ్ళని తీసుకొచ్చారు? పక్కన వాళ్ళని మొత్తం తీసుకురావద్దని అయితే నేను చెప్పను. ఇప్పుడు ఒక 100 సీరియల్ ఉన్నాయంటే 90 సీరియల్స్లో పక్క రాష్ట్రం వాళ్ళే ఉన్నారు. ఒక 10 మంది మాత్రమే మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు హీరోయిన్గా పనికిరారా, చేయలేరా? సో అదొకటి వదిలేస్తే ఇంకో వర్షన్లో కూడా ఆలోచిస్తాను ఏంటంటే, నెగటివ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. అది మెయిన్ ప్రాబ్లం. అలా నేను ఒకటి ఏమనుకుంటున్నానంటే, సో ఇద్దరు తెలుగు వాళ్ళు మేబీ వాళ్ళ క్యారెక్టర్ సూట్ అయ్యారా లేదా అనేది వదిలేస్తే పాజిటివ్ క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరు చేయగలరు. కంట్లోకి లేచిన బట్ట ఏడ్చాము, జాలిపడ్డాం, బాధపడ్డాం, తిట్టామంటే ఆటోమేటిక్గా భాష వచ్చిన రకమైన అర్థమైపోద్ది పక్కన ఇలా బూతులు తిడుతూ ఉంటే. కానీ నెగటివ్ రోల్ చేసే వాళ్ళకి భాష మీద పట్టంటూ ఉండాలి. నువ్వు తిట్టే ప్రతిదానికి ఒక ఎక్స్ప్రెషన్ అంటూ ఉండాలి, ఆ కన్నింగ్నెస్ అనేది ఉండాలి. అది భాష రాకపోతే చేయడం చాలా కష్టం. కాబట్టి అక్కడ కంపల్సరీ తెలుగు వాళ్ళే కావాలి. కానీ దీనికి మాత్రం తెలుగు వాళ్ళు వద్దు. ఎందుకు? తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది నాకు చెప్పారు, మేము రెడీగా ఉన్నాం కదా తెలుగు అమ్మాయిలమే చేయలేదు, బట్ మేము వెళ్తే నెగిటివ్ క్యారెక్టర్ మాకు ఇస్తారు, మెయిన్ లీడ్, టైటిల్ లీడ్ పక్క రాష్ట్రం వాళ్ళకి ఇస్తున్నారు. సో అదైతే నాకు కూడా కంప్లైంట్ ఉంది. మన వాళ్ళు చేయలేరు, దానికి బాగోట్లేదు అంటే వెళ్ళండి. ఫస్ట్ మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. టాలెంట్ అనేది టాలెంట్, నో డౌట్. బట్ మన దగ్గర కూడా కొత్త వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా వచ్చేసి ఉద్ధరిచ్చేస్తున్నారని అయితే నేనేం అనుకోవట్లా. లేదంటే పక్క ఐశ్వర్యరాయని తీసుకొస్తున్నారని మాత్రం నేను అనుకోవట్లేదు. లేదు నిజంగానే ఐశ్వర్యరాయని తీసుకొచ్చారంటే బాబో ఐశ్వర్యరాయ్ వచ్చిందని మేము హ్యాపీ ఫీల్ అవుతాం కాదు కదా. ఓకే, సో ఆ మధ్యకాలంలో మనకి డబ్బింగ్ సీరియల్స్ రావద్దు అని కూడా బాగా గొడవలు అయ్యాయి. అవును, అయినా వస్తానే ఉన్నాయి, ఇంకా అయినా వస్తానే ఉన్నాయి. శ్రీవాణి ఎలా స్పందిస్తుందో చెప్తా. శ్రీవాణి ఎలా స్పందిస్తుందంటే, ఒక ఆడియన్గా చూడాలి అంటే నాకు కొత్తగా కావాలి, ఎనీథింగ్ కొత్తగా చూడాలి, కొత్త వాళ్ళని చూడాలి ఒక ఆడియన్గా. ఎందుకంటే బాలీవుడ్ సీరియల్స్లో కానివ్వండి, మిగతా సీరియల్స్లో ఉండేటటువంటి రిచ్నెస్ మన దగ్గర లేదు, వాళ్ళ మెయింటెనెన్స్ మన దగ్గర లేదు, వాళ్ళు చూపించేటటువంటి పిక్చరైజేషన్ ఇక్కడ మన దగ్గర ఉండదు, అంత బడ్జెట్స్ ఉండవు.
మేబీ అంత బడ్జెట్స్ ఉండవేమో. నేను ఇప్పుడైతే ఒక ఆడియన్గా మాట్లాడుతున్నాను. ఆడియన్స్ చూస్తేనే మీరు అక్కడ టెలికాస్ట్ చేస్తారు, లేకపోతే టెలికాస్ట్ చేయడానికి స్కోపే లేదు. మనోడు ఎవడో టీవీ కూడా ఆన్ చేయకపోతే మూసుకు పోవాల్సిందే సీరియల్స్ అన్ని. యాజ్ అన్ ఆడియన్గా ఇప్పుడు కొత్తగా నాగిని అని సీరియల్ వచ్చింది జెమినీలో, ఎంత బాగుంది అది. నేను అలా చూస్తూ ఉండిపోతున్నాను ఎపిసోడ్. నేను సీరియల్స్ అనేది నార్మల్గా చూడను. నా సీరియల్ ఒకటి నా సీన్ వరకు వచ్చిందా నేను చూసుకున్నానా పెట్టేశాను అంతవరకే. కానీ నాగిని అనే సీరియల్ నేను చూస్తున్నాను, ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ లిమిటేషన్స్, వాళ్ళ పిక్చరైజేషన్, అసలు వాళ్ళ గ్రాఫిక్స్ కానివ్వండి ఎంత బాగుందో. అలా మన దగ్గర లేదు, అందుకే డబ్బింగ్ సీరియల్స్ అనేవి కొన్ని వేస్తున్నారు అని ఒక ఆడియన్గా నా ఫీలింగ్. ఒక ఆర్టిస్ట్గా మాట్లాడాలంటే అరే మనకే భోజనం తినకలేదు, మన దగ్గర బోల్డ్ మంది ఉన్నారు, పక్క సీరియల్స్ తీసుకొచ్చి ఇక్కడ టెలికాస్ట్ చేసి అక్కడ బాలీవుడ్లో వాళ్ళకి డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఇది చేసి వస్తాయి. మన దగ్గర ఏమీ లేదు తెచ్చి పెట్టామంటే మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు నేనేమంటానంటే మీరు పెట్టుకున్న ఇన్ని సీరియల్స్ కన్నా ఓ 10 సీరియల్ను ఒక 2 సీరియల్లు 3 సీరియల్లుగా చేసి అవి నీట్గా అందంగా అందించండి. ఎక్కువ బడ్జెట్స్ ఇస్తే డెఫినెట్గా మన వాళ్ళు కూడా, మన దగ్గర టాలెంటెడ్ పర్సన్స్ లేరని కాదు, మన దగ్గర క్రియేటివిటీ పర్సన్స్ లేరని కాదు, చాలామంది ఉన్నారు, అందరూ కూడా చేయగలరు. ఏదైనా పైసా ఛానల్ వాళ్ళు డబ్బులు ఇస్తే 10,000కి వస్తుంది కదా నా క్యాసెట్ తీసుకొచ్చి ఇక్కడ వేసే కన్నా మన వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్ చేసి, మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఆ తెలుగు టాలెంట్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చేయలేమా? వాళ్ళకి ఇచ్చేటన్ని డబ్బులు మాకు ఇస్తే మేము కూడా కొంచెం మెయింటెనెన్స్ బాగా చేసి స్లిమ్గా అయ్యి అందంగా రెడీ అయ్యి మేము కూడా చేయగలం, ఎందుకు చేయలేం? అవును, ఈ మధ్య తగ్గిపోవడం కూడా చాలా ఈజీ కదా. తగ్గిపోవడం కూడా చాలా ఈజీ. ఆ రూట్ ఎందుకు ట్రై చేయలేదు? బ్యారియాట్రిక్స్, లైపోసిషన్స్ చాలా వచ్చేసాయి కదా ఇప్పుడు. ఈ విషయంలో కూడా నేను ఇంకోటి ఏం మాట్లాడతానంటే బ్యారియాటిక్ సర్జరీస్ కానివ్వండి, లైపో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతవరకు గ్యారంటీ ఇస్తారనేది నాకు తెలియదు. ఫ్యూచర్లో నాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి. నాకు కూతురు ఉంది, మా ఆయన ఉన్నాడు, నాకు మెయిన్ ఏంటంటే నా కాలు చేతులు నాకు బాగుండాలి. లా ఉన్నానా సన్నగా ఉన్నానా, నేను ఆరోగ్యంగా ఉండి నా పని నేను చేసుకోవాలన్న ఫీలింగ్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ టైమింగ్స్ గురించి మాట్లాడాలండి. మీరు టైమింగే మీరు రాత్రి 12 గంటలకు మమ్మల్ని ఇంటికి పంపించి పొద్దున్నే 9 గంటలకు షూటింగ్ ఉండాలంటే మాకు వర్కౌట్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఇదేంటి హెయిర్ స్టైల్ చేసుకొని, మేకప్ చేసుకొని, కాస్ట్యూమ్ వేసుకొని, ఎప్పుడు శ్రీవాణిలా కాకుండా ఇంకొక గెటప్లో ఇంకొక క్యారెక్టర్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో తెలియకుండానే మనం చాలా స్ట్రెయిన్ అయిపోతాం. సో కంపల్సరీ నిద్ర అవసరం, లేదంటే కళ్ళ కింద నల్ల మార్కులు, బ్లాక్ మార్క్స్ రావడం, స్కిన్ పాడైపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా టైమింగ్ ప్రాబ్లం. అదే మంచి టైం ఇచ్చేసి మంచిగా వదిలేసి వర్కౌట్ చేయండి అంటే ఎవరెందుకు చేయరు, ఎవరెందుకు మెయింటైన్ చేయరు? సో మన సీరియల్ ఆర్టిస్టులు మీరు చూస్తుంటే సీరియల్ స్టార్టింగ్లో సన్నగా అందంగా ఉంటారు, సీరియల్ అలా రన్ అయ్యే కొద్దీ మారిపోతూ ఉంటారు. మెయిన్ రీజన్ ఇదే. ప్రొడక్షన్ ఫుడ్ బాగా తిని లావ్ అయిపోతారు. ప్రొడక్షన్ ఫుడ్ తిని లావ్ అవ్వడం కాదండి, వీళ్ళ టైమింగ్స్ ప్రాబ్లం. వాళ్ళు ప్రొడక్షన్ ఎప్పుడు చూడండి ఆర్టిస్టుల మీదే ఏడుస్తారు, కానీ వాళ్ళ ప్రొడక్షన్ ప్రాబ్లమ్ని మాత్రం ఎవరు చెప్పరు. వాళ్ళ టైమింగ్లు మార్చమని చెప్పండి, షార్ప్గా కావాలంటే 9 గంటలకు మేకప్తో అందరూ ఉంటారు, 7 గంటలకు వదిలేయమని చెప్పండి, 8 గంటల వరకు ఇంటికి వెళ్తారు, 10 గంటల వరకు పడుకుంటారు, మళ్ళీ వర్కౌట్ చేసుకొని మళ్ళీ అదే మెయింటెనెన్స్తో వస్తారు. చేయండి ఎవరన్నా ధైర్యం ఉన్నవాళ్ళు. ఇప్పుడున్న సీరియల్స్లో ఈ అమ్మాయి నాకు పర్ఫార్మెన్స్ పరంగా, అందం పరంగా బాగుంది, బాగా నచ్చింది అనిపించాము. ఒక ఆర్టిస్ట్గా నాకేం అనిపించట్లేదు అలాగా. నాకు నేనే బాగున్నాను అనిపిస్తాను, నాకు నేనే మంచి పర్ఫార్మర్ అనిపిస్తాను. భగవాన్ నా గురించి ఎవరు చెప్పకపోతే నాకు నేనని చెప్పుకోవాలి కదా. 50 సీరియల్స్ అని చెప్పావు, 50 సీరియల్స్ నీకు ఒక్క హీరోయిన్ నచ్చలేదా? పర్ఫెక్ట్ అనిపించలేదు, అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా అనిపించలేదు ఎవరు కూడా. ఒకరిలో ఒక క్వాలిటీ ఉంది, ఇంకొకరిలో ఇంకొక క్వాలిటీ ఉంది. సో అలా ఉన్నారు, కానీ షీస్ పర్ఫెక్ట్ అన్నటువంటి వాళ్ళు అయితే నాకు ఎవరు కనిపించలే. తెలుగు టీవీ హీరోయిన్స్లో ఎవరు పర్ఫెక్ట్గా లేరు అంటున్న శ్రీవాణి. తెలుగు కాదు, ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్కరు. ఇప్పుడు ప్రజెంట్ తెలుగు హీరోయిన్స్లో టీవీ, నువ్వు తెలుగు హీరోయిన్స్ అని అడగలేదుగా నన్ను, ప్రజెంట్ సీరియల్ హీరోయిన్స్ అని చెప్పేసి అని అడిగావు. అవును, ప్రజెంట్ అందులో ప్రజెంట్ బెంగళూరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెంగళూరు వాళ్ళు నచ్చలేదా నీకు? నేను అదే చెప్తున్నా, బెంగళూరు వాళ్ళే కానివ్వండి, తెలుగు వాళ్ళే కానివ్వండి, ప్రజెంట్ రన్ అయ్యేటటువంటి సీరియల్స్లో వీళ్ళు పర్ఫెక్ట్ అనేవాళ్ళు అంటే నేను చాలా తక్కువ చూసాను సీరియల్స్. బట్ అట్లీస్ట్ ప్రోమోస్లో అక్కడిక్కడ ప్రతి ఒక్క సీరియల్ వాళ్ళు నాకు ఐడియా ఉన్నారు. ఐడియా లేరని అయితే అన్ను, ఎవరు పర్ఫెక్ట్ అని అయితే నాకు అనిపించలే. ఓకే సరే, బట్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ అయితే ఉంది డెఫినెట్గా. అందం ఉంది, అందం ఒకరిలో ఉంది, టాలెంట్ ఒకరిలో ఉంది, ఒకరిలో మంచితనం ఉంది. విడిగా మాట్లాడుకుంటే అందం ఎవరందం నీకు బాగా నచ్చింది? ఎవరి అందం నాకు బాగా నచ్చిందంటే యామిని. ప్రజెంట్ మన జీ తెలుగులో ముత్యాల ముగ్గులో యామిని బాగుంది. దాని తర్వాత మా సీరియల్ రాములమ్మ శిరీష బాగుంది. బట్ వాళ్ళ హైట్, తెలుగు అమ్మాయిలనే స్వార్థంతో చెప్తున్నావా? తెలుగు అమ్మాయిలనే స్వార్థంతో కాదు. ఇప్పుడు నేను టకటక సీరియల్ పేరు చెప్పానంటే రేపు నన్ను లా కొడతారు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలని కాదు, బాగున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇదో క్లిక్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఇష్టం ఉన్నారు, బాగా నచ్చారు అని కానీ ఇమీడియట్గా నోటికి రావాలి. అలాంటి వాళ్ళే మనకు నచ్చినట్టు. ఇంత ఆలోచించి చెప్తున్నామంటే ఇంకా ఏం చెప్తాం? సరే, ఆ మంచితనంలో
మంచితనంలోనా? అబ్బో అంతమంతో వాళ్ళ మంచితనం నేను ఇంకేం చెప్పను. నాతో వర్క్ చేసిన వాళ్ళతోనే నేను చెప్పగలను. ఓకే. ఎందుకంటే అందరిది అన్ని ప్రాజెక్ట్స్లో వెళ్ళి నేను కూర్చొని వాళ్ళు మంచోళ్ళ కారా అని చెప్పేసి నేను చూడలేను కదా. సో మంచి హీరోస్లో ఎవరు ఇష్టం నీకు బాగా ఇప్పుడు ప్రెసెంట్ టీవీ సీరియల్ హీరోస్లో? ప్రజెంట్ టీవీ సీరియల్ హీరోస్లో రవికృష్ణ. మేబీ పర్ఫార్మెన్స్ నేను ఎక్కువగా చూడలేదు, బట్ అక్క అక్క అని పిలుస్తాడు రవికృష్ణ. అతను ఎంత కోఆపరేటివ్ అంటే ఇదా అదా ఇక్కడ కూర్చున్నామా అక్కడ కూర్చున్నామా ఇది ఉందా లేదా ఇలాంటి ఏవి అండు వచ్చాడా ఇది మానా అన్న ప్రాజెక్ట్ అనుకుంటూ టాక్కమని చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అలాంటి యాటిట్యూడ్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అవును, యాక్టింగ్లో దానిగా టెక్నిక్స్ ఏమైనా వాడతారా అని అంటే నాకు తెలియదు నిజానికి. నిన్ను చూసి నేర్చుకున్నాను. డబుల్ చిన్ని కూడా కవర్ చేసుకొని మరి యాక్టింగ్ చేయడం, ఇవ్వడం అనేది ఈ అమ్మాయి వల్లే అయిందండి టీవీ ఇండస్ట్రీలోనే. మెయిన్ ఏంటంటే ఎవరిలో ఏ లోపు ముందో అదే కదా కవర్ చేసుకోవాలి. మీకు అవకాశం రాలేదు, ఎందుకంటే మీకు అలాంటి అవకాశం రాలేదు కాబట్టి మీరు చేయలేదు. నాకు అలాంటి నాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను అవి కవర్ చేసుకుంటూ చేయాలి డెఫినెట్గా. ఇది ఒకసారి చూపించాము ఇలా డబుల్ చిన్ కవర్ చేసుకుని ఇప్పుడు అందరూ తెలిసిపోద్ది. ఇప్పుడు దాకా ఆడియన్స్ అందుకే ఈ అమ్మాయి అందంగా కనిపిస్తుంది టీవీలో. నేను సన్నబడితే మామూలుగా డబుల్ చిన్ అనేది పోగొట్టుకుంటే ఎవరైనా అందంగానే ఉంటుంది. అఫ్ కోర్స్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది అది. ఓ మై గాడ్, నా ఇంటర్వ్యూ అప్పటి నుంచి ఇట్లానే ఇస్తున్నాను. మర్చిపోవా యాక్టింగ్ చేస్తున్నప్పుడు, ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు కెమెరా వచ్చిందంటే అయిపోయి. సరే డెఫినెట్గా నా ఫేస్లో కూడా చాలా కవర్ చేసుకోను. అంటే మీరు స్టార్టింగ్ శ్రీవాణి పర్ఫార్మెన్స్ చూస్తే, అంటే అప్పట్లో ఘర్షణ అవన్నీ, అప్పటికి ఇప్పటికీ శ్రీవాణి ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే కాదు తన స్మైల్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని చేస్తుంది. హోల్ హార్టెడ్గా చేయదు, ఫుల్గా చేయదు. యాక్చువల్ అంటే చిన్నప్పుడు తెలియకుండా అమాయకత్వమైన స్మైల్ అంటాం కదా, నాకు ఇక్కడ 2 లైన్స్లా పడతాయి ఎక్కువ నవ్వేస్తాయి. సో అదేంటంటే ఇప్పుడు కవర్ చేసుకుంటూ క్యూట్గా నవ్వడం, కొంచెం మనం బాగా అనిపించడం, ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాను. అప్పట్లో అంటే ఏం తెలియదు, పర్ఫార్మెన్స్ మాత్రమే చేయాలని ఉండేది. తర్వాత అఫ్కోర్స్ పర్ఫార్మెన్స్తో పాటు మనం కూడా బాగుండాలిగా. సో నాలో ఉన్న మైనస్ ఏంటి, నేను అవి కవర్ చేసుకుంటూ. చంద్రముఖి శ్రీవాణి అంటే ఎక్కువ ఇష్టం. ఓహో అప్పట్లోనా? ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. అప్పట్లో ఓకే, మంచి పర్ఫార్మర్గా మంచి పేరు వచ్చింది, అందరూ బాగా చేస్తామమ్మా అనేవాళ్ళు. ఇప్పుడు బాగున్నావమ్మా, క్యూట్గా ఉన్నావు అంటున్నారు. అన్ని వేరియేషన్లు కూడా మనం ఎంజాయ్ చేయాలి కదా, అందుకని. గ్రేట్, థ్యాంక్ యూ. ఓకే, శ్రీవాణి బూతులు మాట్లాడుతుందా ఎప్పుడైనా? శ్రీవాణి బూతులు మాట్లాడదు, కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా మొహమ్మని చెప్తుంది. నీలో నచ్చలేదనుకో, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు, నేను చాలా ఫీల్ అయ్యానని డైరెక్ట్గా మొహమ్మని అడుగుతుంది. చాలా మంది అమ్మో ఇవిడ అలా అంది కదా మనం మాట్లాడకూడదని చెప్పేసి మొహం మార్చుకొని వెళ్ళిపోయి కూర్చుంటారు. నేను అలా కాదు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నేను చాలా ఫీల్ అయ్యాను, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు, ఎందుకు నా వల్ల ఏమైనా మిస్టేక్ అయిందా, నువ్వు ఇలా చేసావు కాబట్టి కదా నేను ఇలా చేశానని చెప్పేసి వాళ్ళతో నేను క్లారిఫై చేసుకుంటాను. ఏదున్నా డైరెక్ట్ మొహం ముందు అడుగుతాను. ఎవరన్నా అంటారు ఏంటి ఇలా అడిగేస్తున్నావు ఏంటి అని, తప్పేంటి? అలా ఎవరైనా డైరెక్ట్గా మొహం ముందు అడిగి గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్గా మొహం ముందు అడిగి అంటే అలా అంటే నాకు రోజు అందరితో అవుతాయి. ఇప్పుడు ఎవరన్నా బాక్స్ తెచ్చుకున్నారనుకో, వాళ్ళు సపరేట్గా తిన్నారు, నేను పక్కన నాకు ఆఫర్ చేయలేదు. మేబీ వాళ్ళు నేను డైటింగ్లో ఉన్నారనుకున్నా, ఏమనుకున్నారో నాకు తెలీదు. ఆ టైంలో తింటున్నారు కూర్చుంటా, అడగకూడదు అని తింటు. అవును మీరు అది తెచ్చుకున్నారు కదా అందరిని అడిగారు, నన్ను ఎందుకు అడగలేదు? కాదమ్మా నువ్వు అదేదో ఓట్స్ తింటున్నావు కదా అందుకే అడగలేదు అని అంటారు. అలా నేను డైరెక్ట్ మొహం ముందు అడిగేస్తాను. ఓ అయితే ఏంటి మీరు అందరికి ఆఫర్ చేశారు కదా, నాకు ఎందుకు ఆఫర్ చేయలేదు? అట్లీస్ట్ ఒక స్పూన్ కావాలని అడగండి, అప్పుడు నేను వద్దని చెప్తా. నన్ను అడగకపోతే నేను ఫీల్ అయ్యానని చెప్పేసి అడిగేస్తాను. అది అనవసరంగా గెలుక్కోవడమే కదా. గెలుక్కోవడం అన్ను అంటే నా మనసులో ఉన్నది నేను డైరెక్ట్ రివీల్. ఇప్పుడు అనవసరంగా లోపల పెట్టుకొని ఆవిడ నన్ను అడగలేదు, నెక్స్ట్ టైం నేను అడగకూడదు, నేను కూడా ఇలా మెయింటైన్ చేయాలని కూర్చోవడం బెటరా? మన మనసులో ఉన్నది అడిగి నేను క్లియర్గా ఎవరి ముందైనా హాయిగా ఓపెన్గా వెళ్ళి మాట్లాడడం అనేది బెటరా? జనరల్గా అమ్మాయిలకి జెల్సీ ఎక్కువ అన్నట్టు. ఈవెన్ నీ విషయంలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, అక్క నువ్వు వాళ్ళు చేస్తాను అది ఎందుకు చేయలేదు అని చెప్పి. నేను అడిగేస్తాను, అక్కడికక్కడ నేను క్లారిటీ తీసేసుకుంటా. నాకు అలవాటు అయిపోయింది. యాక్చువల్ మీరని కదా, ఈవెన్ అందరితో, ఈవెన్ మా డైరెక్టర్ గారు ఒక మాట నేను ఎందుకు సార్ ఇలా అన్నా, నేను ఏం తప్పు చేశానని చెప్పేసి అడిగేస్తాను. తప్పుంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. నేను చెయ్యను అన్నప్పుడు మీరు మాట్లాడండి. నా తప్పుంది అనుకోండి, మీరు ఏదో సర్లే అని మీరు మొహం మార్చుకొని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు కుదరదు. అదేంటో చెప్పండి నాకు ఇక్కడ, నేను ఆ క్లారిటీ అయితే డెఫినెట్గా అందరి దగ్గర తీసుకుంటాను. సో అమ్మాయిలకి జెలసీ ఉంటుంది అని అంటారు. సో శ్రీవాణికి ఎంతవరకు జెలసీ ఉంది, ఎవరి మీద బాగా జెలస్గా ఫీల్ అయ్యే ఇప్పుడు దాకా? అది మీరు చెప్పండి. నువ్వు నాతో ఎక్కువ ట్రావెల్ చేసావు, నువ్వు చెప్పు. జెలసీ గురించి నీ మీద ఏమో నాకు తెలియలేదు కదా. నిజం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు నేను పక్కనోడిని చూసి ఎప్పుడూ జెలసీ ఫీల్ అవ్వను. మెయిన్ థింగ్ తనకున్నది ఏంటో తనది, నాకున్నది ఏంటో నాకేది. నాకేంటంటే ఎప్పటికెప్పుడు నాకు నేనే తోపని ఉండాలన్నట్టు ఫీలింగ్ అనమాట.
నాకు నేనే తోపుని, నాకు నేనే ఎక్కువగా ఉండాలి అన్న ఫీలింగ్లో ఉంటాను ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది పక్కనోడికి అవకాశం వస్తుంది, మనకు రావట్లేదు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు, మనం చేయట్లేదు, మనం ఎందుకు వాళ్ళని కనుక పరిచయం చేస్తే అనవసరం ఆఫర్ పోద్దేమో అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటారని నేను రీసెంట్గా తెలుసుకున్నాను. ఎందుకంటే ఫ్రమ్ ది ఫస్ట్ కూడా నేను చిన్నప్పుడు యాంకరింగ్ చేసేటప్పుడు కూడా మోనిషాని ఇప్పుడు గోకులంలో సీత హీరోయిన్ని మీరు చూస్తుండొచ్చు, తను యాక్చువల్లీ తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసింది నేను. ఏంటి, నేను ఆ టైంలో చాలా చిన్న యాంకర్ని, నేను చేసే ప్రోగ్రామ్కి తను పెట్టించా. నమ్ముతారా? సార్ నువ్వు చేసుకుని వేరే ఛానల్లో చేస్తలే, నాకు పరిచయం కదా అని చెప్పి. సో అలా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈవెన్ నేను తమిళ్ సీరియల్స్కి వెళ్ళా, వాళ్ళు నన్ను అడిగారు ఎవరైనా ఉన్నారా అని, మన వాళ్ళందరూ ఫొటోస్ పంపించేసా. ఎవరికి నువ్వు ఇంట్రొడ్యూస్ చేస్తావు కదా మన వాళ్ళని తమిళ్లో. అవును, సరే ఎందుకులేండి, మన వాళ్ళని ఇంట్రడ్యూస్ అంటే నాకు తెలిసిన సర్కిల్లో మటుకు నేను డెఫినెట్గా చెప్పాను. నేను తీసుకెళ్ళి నేను చెప్తాను, బై వాళ్ళకి నేను కావాలంటే నాకు ఇస్తారు, వాళ్ళకి రావాలంటే వాళ్ళకి వస్తుంది, ఎందుకని చెప్పేసి నేను అందరిని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటా. ఈవెన్ సన్ టీవీలో టైటిల్ రోల్ ఎవ్వరు నాకు తెలిసి ప్రపంచంలో తనకు వచ్చిన ఆఫర్ని పక్కనోడితో షేర్ చేయాలని చెప్పేసి అనుకోరు. ఇదిగోండి నేను ఉన్నాను, నాతో పాటు ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మీరు కావాలంటే వాళ్ళని కూడా చూడండి అని మన వాళ్ళందరూ ఫొటోస్ పంపించారు. చాలామంది ఫొటోస్ కూడా పంపించారు, కానీ వాళ్ళు ఎందుకో మరి నన్నే సెలెక్ట్ చేశారు. అంటే ఎవరికి రాసుంటే వాళ్ళకి వస్తుందన్న ఫీలింగ్లో అయితే నేను ఉంటాను. పక్కన వాళ్ళని చూసి అయితే జెలసీ నేను ఎప్పుడు ఫీల్ అవును. సరదాగా ఎప్పుడన్నా కావాలంటే మాట, ఏ నీ హైట్ బాగుంది, ఏ నీ పర్సనాలిటీ బాగుంది, నీ కలర్ బాగుందని సరదాగా గ్రూప్లో ఉన్నప్పుడు ఇచ్చేస్తాను, కానీ పర్సనల్గా దేవుడు నాకు ఇచ్చిందే ఎక్కువ అని ఫీల్ అవుతా. కలర్ గురించి మాత్రం నేను టార్చర్ కలర్ గురించి బట్ కలర్ గురించి కాన్షియస్ కదా, కలర్ మాత్రం నీకు కాన్షియస్ అని నేను అన్ను, సరదాగా కాసేపు కామెడీ చేద్దామని ఉద్దేశంతో చేస్తాను. నిజం చెప్పాలంటే నాకు నా కలర్ చాలా ఇష్టం. ఈ కలర్ మీద ఏ స్కిన్ టోన్ మేకప్ వేసినా సెట్ అవుతుంది. అండ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ కలర్ ఎంత పెద్ద వయసు అయినా కొంచెం వయసును తగ్గిస్తుంది. సో మెయిన్ ఏంటంటే నాకు నా కలర్ ఇష్టం. మెయిన్ ఎక్కడ ఫీల్ అవుతానంటే జెలసీ అని కూడా ఫీల్ అవ్వను, దేవుడు నా కలర్ ఇచ్చుంటే బాగుండు కొంచెం అన్నట్టు ఫీల్ అవుతాను, కానీ ఆవిడకి ఎందుకు ఆ కలర్ ఇచ్చానని ఫీల్ అవ్వను. డిఫరెన్స్ ఏంటంటే నీకుందని ఫీల్ అవ్వను, నాకు లేదని ఫీల్ అవుతా. ఇప్పుడు విత్ మేకప్ శ్రీవాణి ఓకే బాగుంటానని నా ఫీలింగ్ కొంచెం. విత్ మేకప్ శ్రీవాణి బాగుంటుంది, బట్ వితౌట్ మేకప్ ఇంట్లోంచి బయటికి ఎప్పుడైనా వెళ్ళాలంటే షూటింగ్లో ఇలా గెటప్తో రెడీ అయ్యి బయట నార్మల్ డ్రెస్ వేసుకున్నప్పుడు నా మొహం నేను అద్దంలో చూసుకుంటే కొంచెం నల్లగా కనిపిస్తుంది, కొంచెం కలర్ ఉంటే బాగుండే లిప్స్టిక్ పెట్టుకుని బయటికి వెళ్ళొచ్చు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే, ఈ ఒకటైతే ఉంటుంది. ఇప్పుడు కలర్ ఇంజెక్షన్స్ అవి చాలా వచ్చాయి కదా, నేను చెప్పాను కదండి నాకు అవన్నీ ఏమి ఇంట్రెస్ట్ లేదు. నేను ఎలా ఉన్నానో ఐఎమ్ హ్యాపీ, నేను హెల్దీగా ఉంటే చాలు. నా చేతులు నా కాళ్ళు అన్నీ బాగా పనిచేసి నాకు పని బద్ధకం అంటూ లేదు. నన్ను మీరు కంటిన్యూస్గా నాకు కొనుక్కొచ్చి ఇంకా పడిపోయే పరిస్థితిలో ఉన్నంత వరకు పని చేయమన్నా నేను పని చేస్తాను. కాబట్టి పని బద్ధకం లేదు, కాబట్టి నాకు ఇవేం వద్దు. నాకు పని దేవుడు చేతుల నిండా పనిస్తున్నాడు, ఎందుకు కాదనాలి, చేసుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎవరు పాయింట్అవుట్ నువ్వు తెల్లగలేవు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నేను నీకు ఇవ్వను అయితే ఇప్పటివరకు ఎవరు నన్ను కమెంట్ చేయలే, ఉందా లేదా అంతే. సో వాట్ ఈస్ ఫ్యూచర్స్ శ్రీవాణి? యాక్ట్రెసా లేకపోతే ప్రొడ్యూసరా లేకపోతే డైరెక్టరా? నాకు తెలియకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చాను. సో ఇంక ఈ ఫీల్డ్ని నమ్ముకున్నాను, మా ఇంట్లో వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. ఈ ఫీల్డ్లోనే నా మనసుని మొత్తం నా హార్ట్ని మొత్తం పెట్టేశాను. సో కంపల్సరీ ఫస్ట్ నేను ఆర్టిస్ట్గానే ఉంటాను. ఫస్ట్ నేను నా లైఫ్ లాంగ్ నేను చనిపోవడం కూడా మేకప్తోనే చనిపోవాలని చెప్పేసి కోరుకుంటా. పోవడం కూడా మేకప్తోనే పోవాలి. సో ఎందుకంటే నాకు వర్క్ చేయడం అంతలా ఇష్టం, నేను అంతలా వర్క్ చేస్తాను కూడా ఎప్పుడు కాదనకుండా. మేబీ మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. చాలామంది బాబోయ్ నేను టైర్డ్ అయిపోయాను, 2 days షూట్ చేశాను, 3వ రోజు పడుకుంటా అంటారు. నాకు 30 రోజులు 60 రోజులు పని చేయాలంటే ఇష్టం, అంత ఇష్టం నాకు. సో యాక్ట్రెస్ అని కాకుండా అదర్ సైడ్ ఇంకో వే కనుక వెళ్తే యాక్టింగ్ అనేది కంటిన్యూ చేస్తాను డెఫినెట్గా. ఏదో క్యారెక్టర్ నేను స్క్రీన్ ముందు కనిపిస్తూనే ఉంటాను, ఎక్కడైనా ఏ భాషలోనైనా. అది పక్కన పెడితే నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్. డైరెక్షన్ అది ఎంతవరకు చేస్తాను అనేది అయితే నాకు తెలీదు. బట్ ఎప్పుడన్నా మా డైరెక్టర్స్ ఇలా షూట్ చేస్తుంటే ఈ షాట్ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా అంటే నా మైండ్లో థాట్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. చేయాలన్న తప్పనైతే నాలో ఉంది, బట్ చేస్తానో లేదో తెలీదు. ఒకవేళ నాకు అవకాశం వస్తే కనుక డెఫినెట్గా చేస్తాను. ఈ ప్రొడ్యూసర్ అంటారా, నాకు కబడ్డీ తర్వాత కబడ్డీ అదే ఇదో మా వారి ఇంట్రెస్ట్ అది అయిన దానికి. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా మిగతా ఆర్టిస్టులంతా నా ఫ్రెండ్స్ కాబట్టి నేను డెఫినెట్గా మా వారి ప్రాజెక్ట్ కాబట్టి నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. అంతవరకే. హీఈస్ అ ప్రొడ్యూసర్, ఐఎమ్ అన్ యాక్ట్రెస్. నాకు ఇది చాలు. ఒక యాక్ట్రెస్గా నాకు ఈ అవార్డు కావాలి ఆ అవార్డు కావాలి అని చెప్పేసి నాకు ఎప్పుడూ ఉండేది కాదు. నా వర్క్ నేను పర్ఫెక్ట్గా చేశానా లేదా అని. కానీ ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలని అంటూ ఉంటారు కదా. సో ఒక టార్గెట్ ఏంటంటే అంటే అది పెద్ద టార్గెట్, నవ్వొద్దు ఎవరు, బట్ ఆ టార్గెట్ని ఊహించుకుంటూ నేను పని చేయాలి కాబట్టి టార్గెట్ పెట్టుకున్నా. అది కావాలని కూడా కాదు, అది రీచ్ అవ్వాలంటే నేను అంతలా పని చేయాలి. సో ఆ పని చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా నాకంటూ అరే నేను చేయాలన్న కసి పెరగాలి అంటే నేను ఒక టార్గెట్ పెట్టుకోవాలి. కాబట్టి పెట్టుకుని ఏంటంటే నాకు ఆస్కార్ అవార్డు కావాలి అనే టార్గెట్ పెడితేనే నాకు ఇచ్చిన క్యారెక్టర్ని కూడా నేను డెవలప్ చేసుకుంటూ యాక్టింగ్ చేయగలను ఇంట్రెస్ట్ చూపిస్తూ. ఆ ఇంట్రెస్ట్ కోసం మాత్రమే టార్గెట్ పెట్టుకున్నాను.
సూపర్ సూపర్. మరి మన ఫైనల్ లాస్ట్ క్వశ్చన్, మన టీవీ ఇండస్ట్రీ నీకు ఫైనాన్షియల్గా ఎంతవరకు సపోర్ట్ చేసింది? ఎంతవరకు సెటిల్ చేసింది అంటే ఇప్పటికైతే ఓకే, మా మమ్మీ వాళ్ళు మా మావయ్య వాళ్ళు ఇవ్వడం వదిలేస్తే ఒక 15 yearsగా నేను డెఫినెట్గా రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాను, మంచి పేమెంట్స్ ఇస్తున్నారు. కానీ నాకంటూ ఒక సొంత ఇల్లు లేదు. అంటే నేను సంపాదించుకున్న డబ్బుల్లో హ్యాపీగా, వేరొకరైతే నేను సంపాదించిన డబ్బుల్లో హ్యాపీగా ఒక 2 ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు, నేను కొనలా. ఓకే. కానీ వాళ్ళకి థ్యాంక్ఫుల్ ఏంటంటే ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు ఎప్పుడు నా చేతి నిండా పనిస్తున్నారు నాకు. దానికి ఐమ్ హ్యాపీ. నాకు వాళ్ళు ఫినాన్షియల్గా నాకు ఎలా హెల్ప్ చేస్తున్నారు, ఇంత హెల్ప్ చేశారు, నేను కోట్లు సంపాదించేశాను, నా కార్లు వచ్చేసాయి, బిల్డింగ్లు వచ్చేసాయి అని ఆనందం వద్దు. నాకు లైఫ్ లాంగ్ నేను బ్రతికున్నంతకాలం నా చేతిలో పని ఇస్తే చాలు. ఓకే, అదొకటి మాత్రం కోరుకుంటా. అది నాకు ఇప్పటివరకు అయితే ఇస్తున్నారు, ఫ్యూచర్లో కూడా ప్లీజ్ నాకు అది చేయండి అని. ఎందుకు శ్రీవాణి ఎందుకు కొనుక్కోలేదు, ఎందుకు సెటిల్ అవ్వలేదు? శ్రీవాణి ఎందుకు కొనుక్కోలేదు, ఎందుకు సెటిల్ అవ్వలేదు అంటే శ్రీవాణికి అంత ఇంట్రెస్ట్ లేదు. శ్రీవాణికి ఎప్పుడు పని చేయాలనే ఇంట్రెస్ట్, హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఇంట్రెస్ట్. అంటే అదర్ కైండ్ ఆఫ్ సేవింగ్స్ ఉన్నాయా, లేకపోతే దుబారా ఖర్చులు చేసేస్తావా? సేవింగ్స్ ఇన్ ద సెన్స్ మా మామయ్య గారు వచ్చిన చెక్స్ అయితే కొంచెం సేవ్ చేస్తారు, కాదన్ను. బట్ నేను అంత పట్టించుకోను, నేను మా వారు కూడా ఇద్దరం పట్టించుకోము. అంటే మా ఇద్దరు కూడా ఏంటి, వచ్చామా హ్యాపీగా ఎంజాయ్ చేసామా, అందరితో మాట్లాడామా, అందరితో కలిసామా, పార్టీ చేసుకున్నామా, ఇద్దరు మెంటాలిటీ ఇలాంటిదే. సేవింగ్స్ మీద పెద్ద దృష్టి లేదు. బట్ మా తపన మా వెనకాల మా మమ్మీ డాడీ మా మామయ్య అత్తమ్మ చేస్తూ ఉంటారు. ఓకే, సో త్వరలో శ్రీవాణి ఒక పెద్ద విల్లా కొనాలని, గృహప్రవేశానికి నేను రావాలని, డెఫినెట్గా ముసలి దయ్యేదాకా ముసలిదాని క్యారెక్టర్స్ కూడా ఇక్కడే ఉండి చేయాలని, పెద్ద షోస్ ప్రొడ్యూస్ చేయాలని. ఓ థ్యాంక్ యూ. శ్రీవాణి డైరెక్షన్ చేయాలని. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి, చాలా మటుకు టీవీ సీరియల్స్లో మన తెలుగు ఆర్టిస్టులు ఎవరు వెళ్ళా, బాలీవుడ్ సీరియల్స్లో నాకు ఒక ఆఫర్ వచ్చింది అప్పుడు. బాలీవుడ్ సీరియల్స్కి సుధా చంద్రన్ గారు నాకు మదర్ క్యారెక్టర్. ఓకే. ఆవిడ అప్పట్లో నాకు సీరియల్ ఏదో ఆఫర్ ఇచ్చారు. అప్పట్లో నాకు దాని ఇంపార్టెన్స్ తెలియలా, ఇప్పుడు నాకు చేయాలన్న కోరిక పుట్టింది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు తెలుగు చేశాను, తమిళ్ చేశాను, మలయాళం ఆఫర్స్ వస్తున్నాయి చేస్తున్నాను, ఇలా అన్ని భాషల్లో కూడా వెళ్ళి యాక్ట్ చేయాలన్న కోరిక అయితే ఒకటి ఉంది. సూపర్. సో ట్రై చేయడం తప్పలేదు, ట్రై చేస్తాను, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. సో త్వరలో ఫ్యూచర్లో బాలీవుడ్కి వెళ్ళబోతున్న శ్రీవాణి. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. మా వదిన గొడవ ఏమొద్దా? మీ వదిన గొడవని నేను ఇంకో పార్ట్గా వేయాలనుకుంటున్నాను. ఆ పార్ట్ నీ ఒక్కదాని వల్ల కాదు, నిన్ను విక్రమ్ని కలిపి ఒకరోజు ఇంటర్వ్యూ చేసుకొని ఇప్పుడు ఇవి 2 partsగా వేస్తే ఇంకో 3rd పార్ట్గా నీది మీ వదిన గొడవ చాలా ఇన్ డీటెయిల్గా తీసుకొని మా వాళ్ళకి ఇస్తాను. సో అది కూడా సో సూన్. అప్పుడు శ్రీవాణి చేసిన రచ్చ ఏంటో చూద్దాం. శ్రీవాణి న్యూస్ ఛానల్లో శ్రీవాణి ఎందుకుందో చూద్దాం. 5 days నాకు తెలిసి అక్కడ మర్డర్లైనా, 100 మంది చనిపోయినా, పెద్ద సినిమా ఆర్టిస్ట్ ఊరేసుకొని చచ్చిపోయినా 2 రోజులు మేము చేయలే. కానీ శ్రీవాణిది 5 days ఈ భాషల్లోనే కాదండి, BBC న్యూస్లో కూడా ఎక్కింది. గ్రేట్. ఒక తెలుగు యాక్ట్రెస్ BBC న్యూస్లో ఎక్కిందంటే అది నేనే. శ్రీవాణి చేసిన రచ్చ ఏంటి, వాళ్ళ వదినని ఏ రకంగా కొట్టింది, ఏ ఆయుధం వాడింది, ఆ ఇల్లు ఎలా పగలగొట్టింది, శ్రీవాణికి ఎన్ని కోట్లు వచ్చాయి, ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇదంతా గోల్డే, ఆ కోట్లే. సరే ఫైన్. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా బాయ్. సో ఇది ఈరోజు హ్యాంగ్ అవుట్ విత్ నవీన. శ్రీవాణితో హ్యాంగ్ అవుట్ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ శ్రీవాణిని మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా, ఏమైనా తిట్టాలనుకుంటున్నారా? ఓకే, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. కామెంట్ బాక్స్ ఉంది కింద, కమెంట్ చేయండి, రచ్చ చేద్దాం. అప్పటప్పటప్పుడు ఛానల్స్ వచ్చేసాయి, అది వచ్చేసాయి, శ్రీవాణి కొట్టేసింది, రక్కేసింది అని చెప్తున్నారు. ఈ మీడియా ఎలా అయిపోయిందంటే ఒక పాయింట్ తెలిస్తే ఫస్ట్ దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. మీడియా మీద ఎందుకు అభిమానం పోయింది అంటే ఉన్నాయి లేని అసలు ఏం జరిగిందో అసలు మాకు కూడా తెలీదు. టీవీలో వచ్చేంతవరకు నేను షూటింగ్ లో ఉంటే పోలీస్ స్టేషన్ కి డుమ్మా కొట్టిన శ్రీవాణి అంట. పోలీసు వాళ్ళు మేము రావా అంటే మేడం మీరు ఇప్పుడు వద్దు, మీడియా వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు రాకండి మేడం, మేమే పిలుచుకుంటామని వాళ్ళు మాకు ఫోన్లు. వీళ్ళేమో మీడియాకి డుమ్మా కొట్టిన శ్రీవాణి.